ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను కావలి గ్రీష్మ, బీదర్ రవిచంద్ర, బీటీ నాయుడు అందజేశారు. అభ్యర్థులను మంత్రులు, ఎమ్మెల్యేలు బలపర్చారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కూటమి ప్రభుత్వంలో భాగస్వామైన టీడీపీ నుంచి కూడా ముగ్గురు అభ్యర్థులు కూడా కొద్దిసేపు క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నుంచి బీసీ చెందిన ఇద్దరు వ్యక్తులు, అలాగే ఎస్సీ సమాజకు చెందిన ఒక మహిళకు కూడా అభ్యర్థులుగా సీట్లు కేటాయిస్తూ కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీటీ నాయుడు, అలాగే బీదర్ రవిచంద్ర, అలాగే కావలి గ్రీష్మ, ఈ ముగ్గురు కూడా కొద్దిసేపు క్రితమే అసెంబ్లీ ఆవరణలోని రిటర్నింగ్ అధికారిని కూడా వంతారాన్ని కూడా తమ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఇప్పటికే టీడీపీ శాసనసభ పక్ష కార్యాలయం నుంచి కూడా వాళ్ళకు నామినేషన్ వేసేందుకు కూడా అన్ని ఏర్పాట్ల పత్రాలు సిద్ధం చేసి ఉంచారు. వాళ్ళు కొద్దిసేపు క్రితమే ఆ రిటర్నింగ్ అధికారిని కూడా ఆ పత్రాలను కూడా అందజేశారు. ఈ ముగ్గురి పత్రాలు నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమం కూడా మంత్రులు నారా లోకేష్, అలాగే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అలాగే కవిత, అలాగే గుమ్మడి సంధ్యారాణి, ఈ తదితర మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. వాళ్ళ సమక్షంలో కూడా వాళ్ళంతా ముగ్గురు కూడా వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సోమిరెడ్డి, అలాగే కిసాన్ సత్యనారాయణ వంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని బలపరుస్తూ మద్దతు పార్టీ సంతకాలు కూడా చేయడం జరిగింది. కొంచెం క్రితమే ఈ ముగ్గురు కూడా, అంటే కావలి గ్రీష్మ, అలాగే బీటీ నాయుడు, అలాగే బీదర్ రవిచంద్ర, ఈ ముగ్గురు కూడా రిటర్నింగ్ అధికారికి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో కూడా వాళ్ళు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మరి కాసేపట్లో బీజేపీ నుంచి కూడా బీజేపీకి చెందిన సోము వీరాజు కూడా మరి కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడే ఆయన కొద్దిసేపు క్రితమే అసెంబ్లీకి కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఒక 10-15 నిమిషాలు కూడా బీజేపీ నుంచి కూడా సోము వీరాజు కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. దుర్గా, థ్యాంక్ యూ శ్రీనివాస్.